హాయ్ హలో నమస్తే. ఎఫ్సిఆర్ఏ బిల్ మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను కూడా చేస్తున్నాను, ఎందుకంటే అది ఎఫ్సిఆర్ఏ మీదే చర్చ జరుగుతుంది కాబట్టి. నా ఎక్కువ వ్యూవర్స్ మొత్తం కూడా దళితులు, క్రిస్టియన్స్, కొద్దిగా మార్జినలైజ్డ్ సొసైటీసే నా ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి, సో వాళ్ళ టాపిక్కే మాట్లాడటం నా నైతిక బాధ్యత కాబట్టి. ఎందుకంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రమేష్ అన్న మా కోసం మాట్లాడుతున్నాడని నా మీద కృతజ్ఞత ఉంది కాబట్టి నేను ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు యూ. అందుకని ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఈ ఎఫ్సిఆర్ఏ మీద కూడా నేను చేస్తున్నాను. మొన్న మిజోరాం ముఖ్యమంత్రి వెళ్ళాడు అమిత్ షాని కలవటానికి, దీని మీద అని చెప్పాను. తమిళనాడు ఎంపీ వెళ్ళాడని చెప్పాను, ఓకే, డిఎంకే ఎంపీ. ఇప్పుడు మేఘాలయ నుంచి డైరెక్ట్గా డిఎంకే ఎంపీ తమిళనాడు నుంచి మేఘాలయ బీజేపీ ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యాడు. బీజేపీ ఎమ్మెల్యే, దిస్ నోటబుల్ పాయింట్. ఏంటి బీజేపీ ఎమ్మెల్యే నోటబుల్ పాయింట్? అది బీజేపీ గవర్నమెంట్. అమిత్ షా గారికి బీజేపీ ఎమ్మెల్యేనే జస్ట్ మీరు అష్యూరెన్స్ ఇస్తే సరిపోదు, లీగల్ క్లారిటీ ఇవ్వాలి ఎఫ్సిఆర్ఏ మీద అని చెప్పేసి వాళ్ళ సొంత ఎమ్మెల్యే, బీజేపీ సొంత ఎమ్మెల్యే రోడ్ టు బీజేపీ గవర్నమెంట్ టు స్టాప్ ఎఫ్సిఆర్ఏ. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. నేను ఇప్పుడు అర్థమైంది ఎందుకు నేను చాలా రోజుల నుంచి డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక టిపికల్ పార్టీ లైన్ పేరుతోటి మన రెండు తెలుగు పార్టీలు, ఆంధ్రాలో ఉన్న తెలుగు రాష్ట్రాలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. ఓకే, పార్టీ లైన్ పేరుతోనని పార్టీ నిర్ణయం తీసుకుంటే ఇక అందరూ అది పాటించాలి అని లేదు. ఒకే పార్టీ ఇదిన్ ద పొలిటికల్ పార్టీ డెమోక్రసీ ఉండాలి. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కదా. ఇప్పుడు గతంలో ఎస్సీ ఎస్టీ డైల్యూట్ అయింది. ఎస్సీ ఎస్టీ కేసుని డైల్యూట్ చేశారు. డైల్యూట్ అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు ఇమ్మీడియట్గా నాన్ బెయిలబుల్ అఫెన్స్. అది ఎస్సీ ఎస్టీ కేసు నాన్ బెయిలబుల్ కాదు, మీరు వెంటనే అరెస్ట్ చేయాల్సిన లేదు, అవసరం లేదని చెప్పేసి డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తారు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అప్పుడు రాజీనామా చేసి బెదిరించింది ఎవరు? ఒక బీజేపీ ఎంపీ, ఒక మహిళా ఎంపీ, సావిత్రిబాయి పూలే అని ఒక బీజేపీ ఎంపీ ఉత్తరప్రదేశ్ నుంచి. ఆమె బెదిరించింది. అంటే మరి ఆ తర్వాత ఆమెను సస్పెండ్ చేస్తారా ఏమో నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్, ఆమె కొద్దిగా యాక్షన్ తీసుకున్నట్టు. బట్ ఇతను ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఇతను మేఘాలయ నుంచి అమిత్ షాకి ఉత్తరం రాశాడు, మీరు అష్యూరెన్స్ ఇస్తే కుదరదు, మీరు లీగల్ క్లారిటీ ఇవ్వాలి ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద, అలా బిల్లు పెడితే ఇక్కడ నష్టమైపోయిందని మేఘాలయ నుంచి ఒక క్రిస్టియన్ ఎమ్మెల్యే రాశాడు ఉత్తరం దానికి. సో కనీసం ఒక డెమోక్రటిక్గా ఉంటే ఎవరి సమస్య వింటారు. ఇప్పుడు ఒక నిర్ణయమే తీసుకోగలరు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 1 ఎకరం పొలం ఉంది, అది సుబ్బారావు పోవాలా వెంకటరావు పోవాలా అనేది ఒకరికే ఇవ్వగలరు, ఇద్దరికి ఇవ్వలేరు. బట్ ద ఆర్గ్యుమెంట్ హ్యాస్ టు బి హెర్డ్ ఫ్రమ్ బోత్ ద సైడ్. నన్ను డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఈ పొలిటికల్ పార్టీలకి నేను పార్టీ లైన్ పేరు మీద ఏదో పెద్ద స్కామ్ అని ఎందుకు మాట్లాడితే వీళ్ళకి వ్యతిరేకం కాదు. ఆర్గ్యుమెంట్ హ్యాస్ టు బి హెర్డ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. రెండు వైపుల ఆర్గ్యుమెంట్ వినాలి. దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 19. నిర్ణయం ఎవరి వైపు అని తీసుకోనండి, ఇది ప్రజల ముందు ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఆ స్వేచ్ఛ కూడా లేదు ఈ రెండిట్లో. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది చెయ్యాలో లేదో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు, మిగతా వాళ్ళు జస్ట్ ఫాలో అవ్వాలంతే. దానివల్ల చెప్పాలి అనుకునే వాళ్ళు ఎలా చెప్తారు చెప్పాలనుకునే వాళ్ళు. సో కాబట్టి కొద్దిగా డెమోక్రటిక్ ఉండండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అది పొలిటికల్ పార్టీలకి. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. మాట్లాడుకోనండి. హిందువుల తరపున హిందూ మాట్లాడతారు, క్రిస్టియన్స్ తరపున క్రిస్టియన్స్ మాట్లాడతారు, ముస్లిం తరపున ముస్లింలు మాట్లాడతారు. ఒక ల్యాండ్ ఉంది, 1 ఎకరం ల్యాండ్ ఉంది, అది క్రిస్టియన్స్దా, హిందువులదా, ముస్లిందా అని చర్చ వచ్చినప్పుడు ముగ్గురు మాట్లాడాలి. బట్ ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు అలా లేరు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా నిర్ణయం తీసుకొని ఇది హిందువులది అంటే మిగతా వాళ్ళు ఇద్దరు సైలెంట్గా ఉండాలి, ఇది ముస్లిం అంటే ఇద్దరు సైలెంట్గా ఉండాలి. దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. బట్ అట్లీస్ట్ బీజేపీ ఇది నేషనల్ పార్టీ కాబట్టి మరి వాళ్ళకు ఉందా లేదో తెలియదు. ఇతనైతే ఉత్తరం రాశాడు. సరే, ఇతను ఏం రాశాడు మాట్లాడదు లోపల. Amid Union Home Minister Amit Shah's outreach to Christian groups ahead of the likely discussion and passage of the foreign contribution bill. Okay, లోక్సభ నెక్స్ట్ వీక్లో పెట్టబోతున్నారు దాన్ని. భారతీయ జనతా పార్టీ లెజిస్లేటర్ ఫ్రమ్ మేఘాలయ అతను ఏమన్నాడు, క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది
కేవలం ఎష్యూరెన్స్ మాత్రమే మేము కోరుకోవట్లేదు, లీగల్ క్లారిటీ కూడా కోరుకుంటున్నాము ఈ బిల్లు మీద. మీరు ఇలాంటి బిల్లు పెట్టడం కరెక్ట్ కాదు అనేది ఇతని పేరు ఏఎల్ హేక్, బీజేపీ ఎమ్మెల్యే ఫ్రమ్ పైన్తోర్మ్ఖ్రా, మేఘాలయ నియోజకవర్గం పేరు కరెక్ట్, పైన్తోర్మ్ఖ్రా అనే నియోజకవర్గం, ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ మేఘాలయ ఈస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్. ఇతను క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చారిటీని రిమోట్ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్స్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద మీరు ఈ బిల్లు పెడుతున్నారు. ఇది లార్జ్ ఎక్స్టెంట్లో ఎఫెక్ట్ కూడా. నేను హిందూ పేపర్ చదువుతున్నది, ఇది హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ ఉంది, అతను చూసుకోండి. ఓకే, చదువుతున్నారు. మెయిన్ కన్సర్న్ ఇక్కడ ఏంటంటే రెగ్యులేషన్స్కి లీగల్కి బ్యాలెన్స్ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్కి చారిటీని ప్రొటెక్ట్ చేసేటువంటి రైట్ ఉండాలి. అంతేగాని ఏకపికనక ఒక సైడ్గా మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో కూడా మదర్ తెరీసా లాంటి చారిటీ ఆర్గనైజేషన్స్ మీద కూడా బ్యాన్ విధించారు. మదర్ తెరీసా లాంటి చారిటీ ఆర్గనైజేషన్ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలుసు. కాబట్టి మా పార్టీ అయినటువంటి, మా సొంత పార్టీ అయిన బీజేపీ నాయకులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇది చేయడం కరెక్ట్ కాదని. ఎమ్మెల్యే ఉత్తరం రాశాడు వాళ్ళ ఓన్ పార్టీ అమిత్ షాకే. మిస్టర్ హెక్ సెడ్ దట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మెంబర్స్ ఆఫ్ ది పార్టీ ఇన్ ది ఎంటైర్ నార్త్ ఈస్ట్, అది ఓల్డెస్ట్ మెంబర్ అట అతను. అంటే ఈ బీజేపీలో అనాది కాలం నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, క్రిస్టియన్ నాయకుడు. ఓకే, బీజేపీలో. అంటే మీకు డౌట్ రావచ్చు, నేను మీరెవరు ఈ మైనారిటీసు, అంబేద్కర్ వాదం ఎన్ని మాట్లాడతాను, మరి వీళ్ళు ఎలాగా మరి బీజేపీకి అనుకూలంగా వెళ్ళారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. మేఘాలయలో వీళ్ళందరూ ఎందుకు అక్కడ బీజేపీలో పార్ట్ అవుతారంటే, మేఘాలయ, నాగాల్యాండ్, ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా బీజేపీలో పార్ట్ అవుతారు. ఓకే, ఎందుకంటే పాయింట్ 1 వాళ్ళకి అంబేద్కర్ వాదం వాళ్ళకి అంత అవసరం లేదు షెడ్యూల్ ట్రైబ్స్కి. ఎందుకు వాళ్ళకి అవసరం లేదంటే వాళ్ళది కుల వివక్ష సమస్య కాదు వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ట్రైబ్స్ ఎక్కడో దూరంగా ఉన్నట్టు ట్రైబ్స్ వాళ్ళు అంబేద్కర్ హక్కులు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగము, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మాట్లాడతారు, రిజర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి. బట్ అది కుల వ్యవస్థతో వాళ్ళు సఫర్ అయినటువంటి సమస్య కాదు వాళ్ళది. అది ఒక పాయింట్ 1. ది మెజారిటీ ఆర్ హిందూస్. ట్రైబ్స్లో మెజారిటీ ఆర్ హిందూస్ ఉన్నారు. అది సెకండ్ పాయింట్. పెద్దగా అటు నార్త్ ఈస్ట్ ట్రైబ్స్ పెద్దగా కన్వర్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడ మేఘాలయ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ కన్వర్ట్స్ కూడా బీజేపీతో అలయన్స్లోకి వెళ్ళారు. క్రిస్టియన్ కన్వర్ట్స్ కూడా బీజేపీలోకి అలయన్స్లోకి వెళ్ళారు. ఎందుకు క్రిస్టియన్ కన్వర్ట్స్ కూడా బీజేపీలోకి అలయన్స్లోకి వెళ్ళారు అక్కడంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళున్నారో, బీజేపీ వాళ్ళు ఉన్నారో, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇట్లాంటి హెరాస్మెంట్ చేయరు. మేఘాలయలోకి వెళ్ళి క్రిస్టియన్స్ పాస్టర్లు కొట్టారా ఎక్కడైనా? మేఘాలయలో, నాగాల్యాండ్లో క్రిస్టియన్ పాస్టర్స్ కొట్టిన దాడి జరిగిన ఒక్క ఇన్సిడెంట్ చూపిస్తారా మీరు? క్రిస్మస్ రోజు చర్చిలో పడుకొట్టారు కదా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. అక్కడ నాగాల్యాండ్, మేఘాలయలో పడుకొట్టారా? పడగొట్ల. అది ఒక పాయింట్, ఒక ఇష్యూ. కాబట్టి వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ కొట్టలేదు. రెండోది రిజర్వేషన్ సమస్య వాళ్ళకి లేదు. ఎందుకు? ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఉంది. కన్వర్ట్ అయినా సరే ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. మూడోది వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు సపరేట్గా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పెద్దగా ఎఫెక్ట్ కొడతలేదు. అక్కడ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్కి ఎఫెక్ట్ కొట్టలే. ఎందుకంటే రిజర్వేషన్స్, ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ సమస్య లేదు. ఎస్సీలకు వచ్చిన సమస్య ఏంది? దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఎత్తేసారు. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఎత్తేసారు అని అంటే ఎస్సీలకి ఎత్తేసారు, షెడ్యూల్ ట్రైబ్స్ కాదు. సో వీళ్ళు ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ సమస్య డిఫరెంట్. కానీ సౌత్ ఇండియాలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ, దళితులు ఎక్కువ. సౌత్ ఇండియాలో దళితులు అంటే వాళ్ళు కూడా దళితులే. కాబట్టి మనం వాళ్ళతో పోల్చుకోకూడదు. ఇది వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కదా బీజేపీ వాళ్ళకి, మనం ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ జియోగ్రఫికల్ డెమోగ్రాఫిక్ డిఫరెంట్ అండ్ మనది డిఫరెంట్. ఓకే, మనం ఒకటే అండి, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇస్తామంటే బీజేపీకి మద్దతు ఇద్దాం. ఏం దాంట్లో? అంబేద్కర్ గారు చెప్పిన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల వివక్ష తీసేస్తాము, కులాల నిర్మూలన, కులాలు అన్నీ కలిసిపోవడం కాదు, హార్మోనీ కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ చేస్తే బీజేపీతో మద్దతు.
ఈ అంబేద్కర్ జనతా పార్టీ వీళ్ళు మెర్జ్ విత్ భారతీయ జనతా పార్టీ ఏముంది దాంట్లో? ఈ రెండే కదా అడ్డం వాళ్ళకి. ఏజేపీకి బీజేపీకి అడ్డం రెండు పాయింట్లు. ఒకటి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇచ్చే పాయింట్, రెండు ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ దగ్గర పాయింట్. ఈ రెండుకి వెళ్తే నథింగ్ రాంగ్ ఇన్ జాయినింగ్ విత్ బీజేపీ. ఓకే, ఆ రెండింటికి వచ్చినా ఒప్పుకోరు వాళ్ళు. ఈ రెండింటి మీద వాళ్ళు రాజకీయం చేస్తున్నప్పుడు, వాళ్ళు ఓటు బ్యాంక్ అంతా ఈ రెండింటి మీద నడుస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. అదే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద పార్టీ. ఇది కూడా రాశాడట. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేదు. వై షుడ్ ఐ ఫియర్? టెల్ మీ, నేను ఎందుకు భయపడాలి చెప్పండి. ఇది ధైర్యం అంటే. ఒక ఎమ్మెల్యే రాస్తున్నాడు అమిత్ షా గారికి, సీనియర్ బీజేపీ నాయకుడు, నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాను, నేను ఎందుకు భయపడాలి చెప్పండి. ఈ డెమోక్రాటిక్ సెటప్లో ఇంటర్నల్ డిస్కషన్ అనేది హెల్దీ. ఇవి నేను రోజు మాట్లాడుతుంది ఇతను రాశాడు ఉత్తర్వులో. డెమోక్రాటిక్ పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఇంటర్నల్ డిస్కషన్ జరగాలి. హెల్దీ. రైజింగ్ కన్సర్న్స్ డస్ నాట్ మీన్ అపోజింగ్ ది గవర్నమెంట్ ఆన్ ద పార్టీ. మా సమస్యలు చెప్పాం కదా అని మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు. ఇక్కడ లెజిస్లేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా, రిలీజియస్ బాడీస్కి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ సర్వీస్ మీద పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు మీరు పెట్టే బిల్లు కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఉత్తరం రాస్తున్నాను అమిత్ షా గారు అని చెప్పి వాళ్ళ ఓన్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఉత్తరం రాశాడు. రిలీజియన్ న్యూట్రల్ బిల్ తీసుకురాని మీరు. అమిత్ షా గారు 18 మెంబర్ డెలిగేషన్తో మాట్లాడు. క్యాథలిక్లు, ఆర్థడాక్స్లు, ప్రొటెస్టెంట్లు కలిసిన ఒక 18 మంది ఎమ్మెల్యే అమిత్ షా గారిని కలిశారట. వాళ్ళకి చెప్పాడట, ఇది రిలీజియన్ న్యూట్రల్ బిల్, ఇది అన్ని మతాలకు సంబంధించిన బిల్లు, కాబట్టి మీరు భయపడవద్దు, గవర్నమెంట్ కేవలం క్రిస్టియన్స్ని హెరాస్ చేయాలని ఉద్దేశం లేదని అమిత్ షా గారు చెప్పారట. ఈయనేమన్నాడంటే, అమిత్ షా గారు చెప్పారు కాబట్టి, మా నాయకుడు అమిత్ షా గారు చెప్పారు, అతను బీజేపీ అతను గారు, నా నాయకుడు అమిత్ షా చెప్పారు కాబట్టి ఎష్యూరెన్స్ ఒకటిస్తే సరిపోదు. అతను అన్నాడు, ఎష్యూరెన్స్ మంచిదే అమిత్ షా గారు ఇచ్చింది, బట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎష్యూరెన్స్ ఒక్కదాన్ని కోరుకోవట్లేదు. లీగల్ క్లారిటీ ఉండాలి, ఫెయిర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా ఉండాలి, యూనిఫామిటీ విదౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ వెన్ ది జెన్యూన్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూ సర్వింగ్ ది సొసైటీ అన్సర్టనిటీ. ఇదే విషయం నేను ఇతను ఆలోచన కలిసింది. ఇది బీజేపీ ఎమ్మెల్యేది, నాది కలిసింది. నేను జస్ట్ 1 డే క్రితం ఏం చెప్పాను, ఎందుకంటే బిల్లులు ఎప్పుడు కూడా న్యూట్రల్గానే పెడతారు, బిల్లు పేర్లు న్యూట్రల్గా ఉంటాయి, తర్వాత యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నొక్కుతారు, మిగతా చూసి ఉన్నట్టు వదిలేస్తారు అన్నాను కదా. ఇప్పుడు ఇతను అదే అంటున్నాడు, నువ్వు ఎష్యూరెన్స్ ఇచ్చి న్యూట్రల్గా పెడితే సరిపోదు, డిస్క్రిమినేషన్, ఇంప్లిమెంటేషన్లో డిస్క్రిమినేషన్ ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి అని ఇతను రాశాడు అమిత్ షా గారికి. సో ఇతనికి ఏం రాశాడు, అపాయింట్మెంట్ విత్ ది హోమ్ మినిస్టర్, బట్ అతని అపాయింట్మెంట్, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగాడట వాళ్ళ నాయకుడిది, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను రాశాడు. హోమ్ మినిస్టర్కి నేను చాలా ఉత్తరాలు రాశాను, 3-4 టైమ్స్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా చెప్పాను, గవర్నమెంట్ని కూడా నేను చెప్పాను, ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఉత్తరం రాశాను, లా మినిస్టర్కి కూడా ఉత్తరం రాశాను. ఈ బిల్లు మీద మాతో చర్చించిన తర్వాత మీరు పెట్టాలి, ఒక క్రిస్టియన్ నాయకుడిగా, బీజేపీ క్రిస్టియన్ నాయకుడిగా నేను మీకు ఉత్తరం రాస్తున్నానని చెప్పి రాశాడు అతను బీజేపీ ఎమ్మెల్యే. సో ఎఫ్సిఆర్ఏ బిల్, లోక్సభ 25 నాట్ పాస్డ్ ఫాలోయింగ్ ప్రొసెస్ అపాయింట్మెంట్, designated authority to take over, manage, dispose assets, created foreign funds with NGO. Okay, authority will have power to. అమిత్ షా, ఇది చాలా ఉంది, చాలా 10 నిమిషాలు ఎక్కువైపోయింది. ఓకే అని అన్నట్టు అమిత్ షా గారిని కలిసి అమిత్ షా గారికి ఉత్తరం రాశారు అంటున్నాడండి. నేను ఇంకొకసారి చెప్తున్నాను ఏంటంటే, నన్ను మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. నేను కూడా ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడను. నేను విదిన్ ద పొలిటికల్ పార్టీలో ఒక నాన్నకి 2 కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కన్సర్న్ వినాలి. ఒకడికే నిర్ణయం తీసుకోగలరు. ఇద్దరిలో ఒక మామిడికాయ ఉంటే అది ఇద్దరిలో సరే కోసి ఇవ్వచ్చు కదా, ఇదన్నీ శృతి చెప్పకండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, అది ఒకరికే ఇవ్వగలడు అనుకోండి. లేదంటే నాన్నగారు వాచ్ ఉంది, నాన్నగారు వాచ్ని పెద్దోడికి ఇవ్వాలా చిన్నోడికి ఇవ్వాలా అని ఆయన డెసిషన్ తీసుకున్న వాచ్ని 2 ముక్కలు చేయలేరు కదా. అన్నప్పుడు ఇద్దరు కావాలంటారు. ఇద్దరు కావాలన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే అది సంస్కారం. ఇద్దరిని మాట్లాడే అవకాశం ఇవ్వటం డెమోక్రసీ. ఇద్దరి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చేయటం ఆర్టికల్ 19(1)A.
అది చేయండి పొలిటికల్ పార్టీలని రిక్వెస్ట్ చేశాను అంతే. దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్. పాపం అతను రాసింది అదే, బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ అమిత్ షా గారికి రాసింది అదే. నేనేం తప్పు చేస్తున్నానని నేనేం భయపడాలి మీకు? ఇది ఇంటర్నల్ డెమోక్రసీ చాలా హెల్దీ. ఏకపక్షంగా మమ్మల్ని అడగకుండా, క్రిస్టియన్స్ యొక్క అభిప్రాయం తీసుకోకుండా, బీజేపీలో ఉన్న క్రిస్టియన్ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోకుండా బిల్లు పెట్టడం తప్పు. మీరు మాతో చర్చించాలి కదా అని రాశాడు పోతాను అతను. అది సంగతి. థ్యాంక్ యూ. నమస్కారం.